అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం సర్వజ్ఞుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. నిన్నటి దినంలో సర్వజ్ఞుడు అనే మాటలో గతములో జరిగిన సంగతుల జీవితాల్ని ఎరిగిన దేవుణ్ణని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాం. గతంలో ఏమేమైతే నతానియేలు జీవితంలో జరిగిందో ఆయన ఎరిగిన వాడుగా, సమరయ స్త్రీ జీవితంలో జరిగిన సంగతులను ఎరిగిన వాడుగా, మనందరి జీవితాల్లో గతంలో జరిగిన సంగతులన్నీ ఎరిగిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాం. రండి, ఈరోజు జరుగుతున్న సంగతులను ఎరుగుతున్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. చూసారా ఎంత గొప్ప మాట మనం చదువుకున్నాం. జరుగుతున్న సంగతులను కూడా ఎరిగిన వాడు. ఇప్పుడు మనం వాక్యం వింటున్న ఆ సంగతిని కూడా ఆయన ఎరిగిన వాడే. ఎవరెవరు వాక్యం వింటున్నారు, వినేవాళ్ళు ఎలా వింటున్నారు, ఏ మనసుతో వింటున్నారు, ఏ ఉద్దేశంతో వింటున్నారు కూడా సమస్తము ఎరిగిన వాడు. వాక్యం వినేవాళ్ళు మాత్రమే కాదు, ఈ భూప్రపంచం మీద ఎవరైతే ఉన్నారో, నమ్ముకున్నవారు, నమ్ముకోలేని వారు, రక్షింపబడిన వారు, విశ్వాసులు, అవిశ్వాసులు, అందరి జీవితాల్ని ఆయన ఎరిగిన వాడు. గతంలో జరిగిన వాటిని మాత్రమే ఎరిగిన వాడు మాత్రమే కాదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న వాటిని కూడా ఎరిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2:8 మనం చదువుకున్న మాటలు, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే, ఇప్పుడు ఆలోచించుకుంటే తర్వాతనో, ఒక అరగంటో, ఒక నిమిషమో, ఒక 10 రోజుల తర్వాత కాదు, వెంటనే ఇప్పుడు ఏదైతే మన మనసులో ఆలోచించుకుంటున్నామో అది కూడా ఆయన ఎరిగిన వాడు. ఇక్కడున్న దృష్టాంతంలో మనం చూసినట్లయితే, వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అని ఆయన ప్రశ్నించినట్లుగా, ఆయన మనసులో ఆలోచించుకుని ఉండలేదు, ఆయన వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జరుగుతున్న సంగతులను కూడా, ప్రెజెంట్ సిచ్యువేషన్స్, జరుగుతున్న సంగతులను కూడా ఆయన ఎరిగిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సంగతులను కూడా ఎరిగిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా శ్రేయస్కరం. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనము నుంచి మనము అక్కడక్కడ 70వ వచనం వరకు మనం చదివినట్లయితే, 64వ వచనం నుంచి 70వ వచనం, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోచువాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. ఇక్కడ దృష్టాంతము తన శిష్యుల గురించి, ఆయన అప్పగింత గురించి, ఆయన రక్షణ కార్యం గురించి, కలువరి శిలువ కోసం ఆయన వెళ్ళబోయే స్థితిని గురించి మనం చెప్పుకుంటూ ఆయన మాటలు పలుకుతున్న మాటను మనం చూసినట్లయితే, మీలో విశ్వసించని వారు కొందరున్నారు అంటే ఆయన ఎంత స్పష్టంగా ఆయన ఎరిగి ఉన్నాడో మనం చూసుకోవచ్చు. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో, విశ్వసించని వారెవరో, విశ్వసించిన వారెవరో కూడా తెలిసిన వాడు, గతములో జరిగినవి తెలిసిన వాడు, ఇప్పుడు జరుగుతున్నవి తెలిసిన వాడు, మనసులో అనుకున్నవి జరుగుతున్న, మనసులో ఏమైతే అనుకుంటున్నారో అవి ఎరిగిన వాడు. ఇక్కడ చదువుకున్న దృష్టాంతంలో విశ్వసించని వారు కొందరున్నారని చెప్తూ ఉన్నారు. అక్కడ అంత మాత్రమే కాదు, కానీ విశ్వసించని వారెవరో, తన్ను ఎవరైతే అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలుసు. మధ్యలో మాత్రమే కాదు, మొదటి నుండి యేసుకు తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. విశ్వసించిన వారు తెలుసు, విశ్వసించని వారు తెలుసు, ఆయనను అప్పగింపబోయేవాడెవడో కూడా తెలుసు అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని హేతువును బట్టి మీతో చెప్పితినాను. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగా,
సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాణ్ణి గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. ఇస్కరియోతు యూదా గురించే ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దృష్టాంతమంతా కూడా మనం తెలిసినదే, ఎరిగిన వారమే కాబట్టి మనం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే జరుగుచున్న సంగతులను కూడా ఆయన ఎరిగిన వాడు. ఇస్కరియోతు యూదా గురించి ఆయన చెప్పిన వాడు. విశ్వసించిన వారెవరో ఆయన గ్రహించిన వాడు. ఎవరెవరు దేవుణ్ణి నమ్ముకోలేదో ఆయన చెప్పిన వారు. చెప్పిన వెంటనే అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయిన వారు. చివరిగా మిగిలిన వారు 12 మంది శిష్యులు. వాళ్ళలో కూడా ఆయనని ఎవరు అప్పగించబోతున్నారో ఆయన చెప్పిన వాడుగా, ముందే తెలిసిన వాడుగా. ఒక మాట మనం చదువుకున్నాం కదా, మొదటి నుండి యేసుకు తెలియని 64వ వచనంలో చూసినట్లుగా ఆయనని ఎవరు అప్పగింపబోతున్నారో కూడా ఆయనకి తెలుసు అన్నట్లుగా ఈ లేఖన భాగం ద్వారా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన గతములో జరిగిన వాటిని ఎరిగిన వాడు మాత్రమే కాదు, కానీ జరుగుచున్న సంగతులను కూడా ఎరిగిన దేవుడుగా మనము ఇద్దరు జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 2:8వ వచనంలో జరిగిన శిష్యులు అక్కడ జరిగిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 6:64-70 వచనంలో విశ్వసించిన వారు, అలాగే తనను అప్పగింపబోయేవారు ఇస్కరియోతు యూదా గురించి మొదటి నుంచి ఆయన ఎరిగి ఆయన చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనందరి జీవితాలను కూడా ఆయన ఎరిగిన వాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నామో, ఏమి చేస్తున్నామో ఎరిగిన వాడు. మరి తర్వాత కాసేపట్లో ఏం చేస్తామో ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. అందుకే ఆయనకున్న పేరు ఆయన సర్వజ్ఞుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో జరుగుతున్న సంగతులను ఎరుగుతున్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ ఉదయకాలం ముందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో సర్వజ్ఞుడిగా మీరు మాకు కనిపించారు. మీకు స్తోత్ర వందనములు. నిన్నటి దినములో గతములో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకొని మీరు ఎరిగిన దేవుడుగా మేము, సర్వజ్ఞుడిగా మేము చూశాం. నేటి దినములో జరుగుతున్న సంగతులను ఎరిగిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకునే కృపను మీరు మాకు దయచేశారు. అవునైనా మా జీవితాలు, మా క్రియలు, మా పనులు సమస్తము మీకు తెలుసునైనా. అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తున్నాం. మాకు ఇంత గొప్ప దేవుడిగా మీరు మాకు కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు ఈ స్తుతి కార్యక్రమంలో మా హృదయపూర్వకమైన స్తుతులు మీకు సమర్పిస్తుండగా ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.